అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసి ఆడియో బుక్ నవల ధారావాహిక 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడేంటి తనకు పని అన్నాడు అబ్రకదబ్ర. ఏమో నాకు తెలీదు. కారు విండోలో నుంచి సత్రం వైపు చూస్తూ అన్నది శారద. అబ్రకదబ్ర కారు హారన్ కొట్టాడు. ఆ శబ్దానికి సత్రం గుమాస్తా వెనక నుంచి పరిగెత్తుకొచ్చి కారును చూసి లోపలికి వెళ్ళాడు. అదే సమయానికి లోపల దార్కా, నీ పేరు తులసా అని అడుగుతున్నాడు ఉద్వేగంతో కంపిస్తున్న కంఠంతో. అవును, ఏ నీకు కాశ్మీరా తెలుసా? 20 రోజులు పట్టే దెయ్యమేనా? అమ్మ చెప్తూ ఉంటుంది. దార్కా చప్పున లేచి నిలబడ్డాడు. అతడి పెదవులు అదురుతున్నాయి, పళ్ళు బిగుసుకున్నాయి. 10 సంవత్సరాల క్రితం కాశ్మీరా నిన్ను బాధించిందా? అవునట, నేను నమ్మననుకో, కానీ అంటున్న ఆమె మాటల్ని అతడు మధ్యలో ఖండిస్తూ, బిస్తా వెళ్ళిన వాళ్ళు ముగ్గురు నీ తరపు వాళ్లేనా అన్నాడు. ఆ మాటలో కరుకుదనానికి ఆమె మొహంలో నవ్వు మాయమైంది. అవును, ఏ అంది కొద్దిగా బెదిరి. ఎవరు వాళ్ళు? ఒకరు ఆమె చెప్పబోతుంటే సత్రం గుమస్తా కంఠం వెనక నుంచి వినబడింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇద్దరూ చప్పునాటు చూశారు. లోపలికొచ్చిన గుమస్తా గదిలో పుర్రెను చూసి అడుగు వెనక్కి వేసి కెవ్వున అరిచినంత పని చేశాడు. ఈ లోపులో బయట అదే పనిగా హారన్ వినిపించసాగింది. గుమాస్తా తులసి వైపు అనుమానంగా చూస్తూ, మీ ఇద్దరికీ ఏంటి సంబంధం? ఈ రక్తం ఇదంతా అంటున్నాడు. మళ్ళీ హారన్ వినిపించింది. తులసికి ఇక అక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచింది. అప్పుడు తెప్పరిల్లాడు దార్కా. ఒక్కసారిగా ఆగు అని అరిచి ముందుకు వెళ్ళబోయాడు. సత్రం గుమస్తా అడ్డు నిలబడి, ఏంటయ్యా ఇదంతా? సత్రం ఖాళీ చెయ్యి అంటున్నాడు. దార్కా 2 చేతులతోనూ విసురుగా అతన్ని పక్కకు తోసి బయటకు పరిగెత్తాడు. అప్పటికే కారు స్టార్ట్ అయింది. అతడు బయటకు చేరుకునేసరికి అది మలుపు తిరుగుతుంది. ఒక్క క్షణమే అతడు స్థాణువై నిలబడిపోయాడు. తరువాత ఒక్కసారిగా వింటి నుంచి వెలువడిన బాణంలా ముందుకు పరిగెత్తాడు. 20 సంవత్సరాల వయసిచ్చిన బలం, నిరంతర యోగాభ్యాసం వల్ల వచ్చిన చురుకు, అన్నిటికన్నా ఎక్కువగా గురువైన విషాచి కోర్కె తీర్చాలనే పట్టుదల అన్నీ కలిసి అతడిని తూనీగలా పరిగెత్తిస్తున్నాయి. నడుముకి చిన్న గుడ్డతో రోడ్డు మీద పరిగెడుతున్న అతడిని జనం ఆశ్చర్యంగా చూడసాగారు. అతడు దేనిని పట్టించుకోలేదు, బాణంలా సాగిపోతున్నాడు. 6 నూరైనా 100 ఆరైనా తులసిని తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వెళ్ళనివ్వడు. ప్రపంచాన్ని సర్వనాశనం చేసైనా సరే తన ప్రయత్నం నెరవేర్చుకుంటాడు. ఇన్నాళ్లకి వేట ఫలించబోతుంది. ఇంకెవరూ దీన్ని ఆపలేరు. కాద్రాని చంపిన వారెవరో తెలియబోతుంది. అయితే అతడు ఎంత వేగంగా వెళ్ళినప్పటికీ ఊరు చివరనున్న ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి గంటకి పైగానే పట్టింది. బయట కారుకి టోకెన్లిచ్చే కుర్రాళ్ళు లోపలికి దూసుకొస్తున్న దార్కాని చూసి విస్మయంతో నోరు తెరిచారు. ఊపిరి తీసుకోవడానికి కూడా అతడు ఆగలేదు. అదే వేగంతో ఎయిర్పోర్ట్ బిల్డింగ్ గేటు దగ్గరకు చేరుకున్నాడు. కానీ అతడు అక్కడ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ చే ఆపబడ్డాడు. వెళ్ళొస్తాను అని ఆఖరిసారి చెప్పి చెకిన్లోకి వెళ్ళింది తులసి. అతడి మొహం కసితో రోషంతో ఎర్రబడింది. 10 సంవత్సరాల తపస్సు ఫలితం ఆఖరి క్షణంలో అందబోయి చివరి క్షణంలో చేజారిపోతుంది. తులసితో పాటు వచ్చిన వాళ్ల జాడ తెలిసినా బావుణ్ణు. కానీ అంతమందిలో వాళ్ళని ఎలా కనుక్కోవడం? దార్కా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఎడమవైపు జనం ఉండడం చూసి అటు పరిగెత్తాడు. విమానం మెట్లు ఎక్కుతూ తులసి వెనుతిరిగింది. చెయ్యి గాలిలో ఊపింది. తరువాత లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకే తలుపు మూసుకుంది. లోపల తులసి ఎర్రలైటు వెలగ్గానే సీటు బెల్ట్ బిగించుకుంది. ముందు సీటు కవర్లో ఉన్న పేపర్ తీసుకుని చదవసాగింది. దార్కా అక్కడి నుంచి కదిలాడు. జనం నుంచి తప్పించుకుని ఇంకా కుడివైపుకు వెళ్ళాడు. పక్కనే నిలబెట్టబడి ఉన్న విమానాలు వరుసగా కనిపిస్తున్నాయి. వాటి మధ్య రన్వే ఎండకు మెరుస్తుంది. అక్కడ జనం లేరు. దార్కా క్షణం అటు ఇటు చూసి వాటి మధ్యగా పరిగెత్తాడు. విమానాల మధ్య అతడు పరిగెడుతుంటే
పెద్ద పెద్ద రాబందుల మధ్య కోడి పిల్లలా ఉన్నాడు. ఇంకో 100 అడుగులు పరిగెడితే అతడు విమానాన్ని చేరుకుంటాడు. కానీ ఎలా? అక్కడంతా గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. ఏం చెయ్యాలో తోచక ఒక్క క్షణం అతడు తటపటాయించాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిప్పులు వర్షించడానికి సిద్ధంగా. లోపల ఎయిర్ హోస్టెస్ చెబుతోంది, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఐ సే 1 2 3. బొంబాయికి చేరుకునే టైం 5:30. విమానాన్ని నడుపుతుంది కెప్టెన్ మాథుర్, వగైరా వగైరా. తులసి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. చిన్న కుదుపుతో విమానం కదిలింది. దార్కా నీడలో నుంచి బయటకొచ్చాడు. సూర్యకిరణం వాలుగా పడుతుంది. విమానం విపరీతమైన శబ్దంతో బయలుదేరబోతోంది. దార్కా నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. చివరిగా వచ్చి చేరింది చేజారిపోతున్నదన్న దిగులు, బాధ, కంట్లో నీటి పొర. ఎయిర్ హోస్టెస్ ట్రేలో చాక్లెట్లు పట్టుకొచ్చింది. తులసి చిరునవ్వుతో 2 తీసుకుని థ్యాంక్ యూ అంది. విమానం కొద్దిగా జర్కిచ్చి ఆగిపోయింది. ప్రయాణికులు ముందుకు తూలారు. అన్ని వైపులా మూసి ఉంది కాబట్టి వినబడలేదు గాని, లేకపోతే టప్మన్న శబ్దం ప్రయాణికులు వినేవారే. విమానం కొద్దిగా పక్కకు తూలింది. ప్రయాణికుల్లో హాహాకారాలు బయలుదేరాయి. రన్వే మీదకు వెళ్లకుండానే, గాలిలోకి తేలకుండానే విమానం పక్కకి ఒరగడం అనుభవజ్ఞుడైన మాధుర్కే విభ్రాంతి కలిగించింది. ఎదుటి అద్దంలో నుంచి బయటకు చూశాడు. 4 ప్లేన్ వైపు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఏం జరుగుతుంది బయట? అతడి నుదుటి మీద చెమట పట్టింది. సీటులో నుంచి లేవబోతూ ఎదుటి మీటర్ల వైపు చూసి అదిరిపడ్డాడు. టెంపరేచర్ సూచించే ముళ్ళు వేగంగా ముందుకు కదులుతుంది. అతడి చూపుడు వేలు ఎర్ర బటన్ వైపు అప్రయత్నంగా వెళ్ళింది. బటన్ నొక్కడం, చిన్న విస్ఫోటనం 2 ఒకేసారి జరిగాయి. అతడు క్యాబిన్ తలుపు తెరుచుకుని ముందుకు రాబోయి ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడై ఆగిపోయాడు. కొంతమంది మొహం కప్పుకుని ఏడుస్తున్నారు. కొంతమంది హిస్టీరియా పట్టినట్టు అరుస్తున్నారు. నడుముకు అడ్డుగా కట్టి ఉన్న బెల్ట్ కూడా విప్పుకోకుండా కొంతమంది లేవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు చూశాడతడు. కిటికీ ఓవెల్ షేప్ అద్దాల అవతల ఎర్రటి మంటలు విమానం కింద నుంచి పైకి వస్తున్నాయి. చివరి సీట్లో నుంచి చువ్వలా లేచి దూసుకు వస్తూ ఎవరో అరిచారు, ఓపెన్ ద ఎమర్జెన్సీ. క్షణంలో అతడి కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది. మరుక్షణం అనుభవజ్ఞుడైన చోదకుడైపోయాడు. అతడి చేతులు మిషన్ కన్నా వేగంగా పనిచేశాయి. తెరుచుకున్న గేటులో నుంచి వేడి గాలి లోపలికి ఒక్కసారిగా దూసుకొచ్చింది. మరిన్ని ఆక్రందనలు వినిపించాయి. విమానం వైపు ఫైర్ ఇంజన్లు వేగంగా వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు బయటకు దూకుతున్నారు. భయంతో బెల్ట్ విప్పుకోవడానికి కూడా శక్తి లేని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్లు సహాయం చేస్తున్నారు. వారితో పాటు ఇంకో అమ్మాయి కూడా సాయపడటాన్ని మాధుర్ అభినందనపూర్వకంగా చూశాడు. అతడు అటువైపు పరిగెత్తాడు. చాలామంది ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేశారు. స్పృహ తప్పిన వాళ్ళని, హిస్టీరిక్గా మారిన వాళ్ళని తీసుకుని వ్యాన్ రన్వే క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్థమైంది దార్కాకి, తన కన్ను అరత్యుంగ విద్యని ప్రదర్శిస్తోందని. ఎయిర్ హోస్టెస్లు ఫైర్ సర్వీస్ మెన్ సహాయంతో జీప్లోకి చేర్చబడ్డారు. ఖాళీ కుర్చీల మధ్య కాలుతున్న కార్పెట్ మీద అతడు మౌనంగా నిలబడ్డాడు. అప్పటి వరకు కళకళలాడుతున్నది శ్మశానంగా మారుతుంది. అతడు కూడా దూకబోతుంటే వెనక అలికిడి వినిపించింది. మిగిలిపోయిన అమ్మాయి పరిగెత్తుకొస్తుంది. యూ ఇడియట్, జంప్ ఫస్ట్ అని అరిచాడు. ఆ క్షణం అతడికి అమితంగా కోపం వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులందరూ దిగారా లేదో చూసుకున్నాకనే ఎయిర్ హోస్టెస్లు తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ప్రాణం మీది ప్రేమ రూల్స్ని లెక్క చేయకపోవచ్చు, కానీ అతడు తన విధి నిర్వహణ పట్ల ఖచ్చితంగా ప్రవర్తించే పైలట్లలో ఒకరు. తను తిట్టిన అమ్మాయి అప్పటి వరకు తమకు సాయపడిన అమ్మాయిగా గుర్తించగానే సారీ అన్నాడు నొచ్చుకుంటూ. మళ్ళీ వెంటనే గెట్ అవుట్ క్విక్ అని అరిచాడు. తులసి మొహం అప్పటికే వేడికి బాగా కమిలిపోయింది. రాడ్ని 2 చేతులతోనూ పట్టుకుని డైవ్ చేసింది. ఆమె వెనకే మాధుర్ దిగబోయాడు. విమానం సీటు తలకు కొట్టుకుని క్షణం పాటు స్పృహ తప్పుతున్న అనుభూతి. 2 చేతులు కార్పెట్ మీద ఆంచి లేవబోతుంటే చెవులు బద్దలయ్యేంత శబ్దం వినిపించింది. ముందు అతడి శరీరం గాలిలో 1గా లేచింది. తర్వాత 2 అయింది, 4 అయింది. ఒక చెయ్యి, కాలు శరీరం నుంచి విడిపోయాయి. అణువుల్లా ఛిద్రమైన అంగాలు ప్రాణంతో పాటు గాలిలో కలిసిపోయాయి. దాదాపు 5 గంటల తర్వాత మరో ఫ్లైట్ అప్పట్లో లేదని తెలిసాక తులసి వాళ్ళు ఇంటికి ప్రయాణమయ్యారు. రన్వే మీద ఇంకా ఫైర్ ఇంజన్లు తిరుగుతూనే ఉన్నాయి. పైలట్ చనిపోయినట్టు తులసికి తెలియనివ్వలేదు అబ్రకదబ్ర. నిజానికి లోపల మంటల మధ్య చిక్కుకున్న తులసి కన్నా
విజిటర్స్ లాంజ్లో నుంచి చూస్తున్న శారద ఎక్కువ హడావిడి చేసింది. కొద్దిగా మంటల్ని చూడగానే ఆమె కివ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. అబ్రగదబ్ర కూడా కంగారు పడ్డాడు. కానీ ఎమర్జెన్సీ నుంచి ప్రయాణికులు బయటకు రావడం చూసి సర్దుకున్నాడు. తులసిని చూశాక అతడు మరింత మామూలు మనిషి అయ్యాడు. పైలట్ మరణం గురించి తెలియని తులసి ప్రమాదం తాలూకా షాక్ నుంచి తొందరలోనే తేరుకుంది. ఇక ఆ రోజుకు ఫ్లైట్ లేదని తెలుసుకుని వాళ్ళు తమ కారు దగ్గరకు వస్తుంటే చాలా దూరం నుంచి వాళ్లనే గమనిస్తున్న దార్కా తాపీగా కారు దగ్గరకు చేరుకున్నాడు. అతడిని చూడగానే తులసి హాయ్ అంది. నువ్విక్కడికి ఎలా వచ్చావు? దార్కా మాట్లాడలేదు. తులసి అబ్రకదబ్ర వైపు తిరిగి సిద్ధేశ్వరి ఆలయం నుంచి బయటపడింది మేమిద్దరమే అంకుల్ అంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్న చూపు ఎలా ఉందంటే ఏమాత్రం శక్తి ఉన్నా అవతలివాడు భస్మం అయిపోయేవాడే. ఎప్పుడు నవ్వుతూ ఉండే అబ్రకదబ్ర చాలా చిత్రంగా సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు. అతడు కారు స్టార్ట్ చేయబోతుంటే నేను ఊరి వరకు వస్తాను అన్నాడు దార్కా. చదరంగంలో ఆఖరి ఎత్తు వెయ్యబోయే ఆటగాడిలా ఉన్నాడు. అతడు చాలా క్యాలిక్యులేటెడ్గా ఆవేశాన్ని లోపలే అణుచుకుంటూ. ఎయిర్పోర్ట్ నుంచి ఊరు 6 కిలోమీటర్లు. అయినా ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా ఉన్న ఆ యువకుణ్ణి కారులో ఎక్కించుకోవడానికి శారద సంశయిస్తూ ఏదో అనబోతుంటే తులసి వంగి తలుపు తెరిచి గెట్ ఇన్ అంది. చాలా చిత్రంగా అబ్రకదబ్ర దేనికి అభ్యంతర పెట్టలేదు. జాగ్రత్తగా గమనిస్తే అతడి మొహంలో ఏదో అనిర్వచనీయమైన ఉద్రిక్తత కనబడుతుంది. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. సరిగ్గా 5 గంటల క్రితం అతడు ఒక అపురూపమైన దృశ్యాన్ని చూశాడు. దానిని వాస్తవానికి అన్వయించుకోలేకపోతున్నాడు. తన పక్కన అడుగు దూరంలో కూర్చున్న వ్యక్తి మామూలు మనిషి కాడు 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 అని 6th సెన్స్ చెబుతోంది. నీ పేరు అడిగాడు. దార్కా. ఏం చేస్తుంటావు సత్రంలో? బాటసార్లకు జ్యోతిష్యం చెబుతూ ఉంటాను. తులసి చప్పున ముందు సీటు మీదకి వంగి నా చెయ్యి చూడవు అంది. కారు గాంధీ బొమ్మ పక్క నుంచి తిరుగుతుంది. మీరేం చేస్తూ ఉంటారు? దార్కా అడిగాడు. కేదారి కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రొపరేటర్ని అన్నాడు అబ్రకదబ్ర. నా చెయ్యి అంది తులసి గారాబంగా. దార్కా ఆమె చేతి వంక నిమిషం పాటు తదేకంగా చూశాడు. దాదాపు 10 ఏళ్ల వయసులో నీకు ప్రాణాపాయం సంభవించి 3 వ్యక్తులు నిన్ను రక్షించారు అన్నాడు. కరెక్ట్ అని అరిచినంత పనిచేసింది తులసి. అబ్రకదబ్ర శారద కూడా విస్మయంగా చూశారు. ఆ 3 ఎవరు వాళ్ళు అడిగాడు దార్కా మామూలు కంఠంతో క్యాజువల్గా. మా డాడీ శ్రీధర్, అబ్రకదబ్ర అంకుల్, లాయర్ విద్యాపతి అంది తులసి తేలిగ్గా. దార్కా పెదవుల మీద విజయపూర్వకమైన నవ్వు కదిలింది. కారు ఆపుతారా? సత్రం వచ్చేసింది నమ్రతగా అడిగాడు. కారు ఆగింది. డోర్ తీయడం అతడికి సరిగ్గా రాలేదు. దిగి మళ్ళీ తలుపు వేస్తుంటే చూపుడు వేలు ఆ సందులో ఇరుక్కుంది. సారీ అన్నాడు అబ్రకదబ్ర. పర్లేదు. కారు కదిలింది. తులసి కారులో నుంచి చెయ్యి ఊపింది. చూపుడు వేలు నుంచి కారుతున్న రక్తాన్ని బొటన వేలితో అదిమిపట్టి దార్కా కూడా చెయ్యెత్తాడు. కారు నెమ్మదిగా అదృశ్యమైంది. అతడు అలానే కొంచెం సేపు నిలబడ్డాడు. ఆ తరువాత సత్రంలోని తన గదిలోకి నడిచాడు. దొరికారు విశాచి. 3 దొరికారు. ఇన్నాళ్లకి మన పగ తీరబోతుంది. మొదటివాణ్ణి భస్మం చేస్తాను. 2వాణ్ణి మానసికంగా చిత్రవధ చేస్తాను. 3వాణ్ణి ఈ చేతులతో స్వయంగా చంపుతాను అనుకున్నాడతడు. సత్రం గోడలు మరకలు పట్టి ఉన్నాయి. అయినా తెల్లగానే ఉన్నాయి. అతడు చూపుడు వేలు రక్తంతో ఆ గోడ మీద ఆ 3 పేర్లు వ్రాశాడు. చాలా వికృతంగా భయంకరంగా ఉన్నాయి ఆ అక్షరాలు. అదే వరుసలో అతడు వాళ్ల మీద పగ తీర్చుకోదలిచాడు. నేను చూశాను, స్వయంగా నా కళ్ళతో చూశాను అన్నాడు అబ్రకదబ్ర టెన్షన్ నిండిన కంఠస్వరంతో. నిజానికి నేనప్పుడే అరుద్దామనుకున్నాను. కానీ అందరూ పిచ్చివాడంటారని ఊరుకున్నాను. పండిత్ జయదేవు వింటున్నారు. అతన్ని అక్కడ చూడగానే అనుమానం వచ్చింది. కాశ్మీరా గురించి పేపర్లో ప్రకటించినవాడు అక్కడెందుకున్నాడా అని. తరువాత అతడు నా పక్కనే కారులో కూర్చుని ఊళ్ళోకొచ్చాడు కూడా. తులసికి సిద్ధేశ్వరి ఆలయంలో పరిచయం అయినవాడట అతడు. నాన్సెన్స్ అన్నాడు జయదేవ్. మనిషి కళ్ళలో నుంచి కిరణం బయలుదేరిందా? అది విమానాన్ని కాల్చేసిందా? ఇంకా నయం, శివుడు 3వ కన్ను తెరిచాడనలేదు అని నవ్వుతూ తిరిగి ఏం పండిత్ అన్నాడు. నా కళ్ళతో నేను చూడకపోతే నేను నమ్మేవాణ్ణి కాదు.
అన్నాడు అబ్రకదబ్ర. పండిత్ సాలోచనగా ఇన్ఫ్రారెడ్ లేసర్ బీమ్ అన్నాడు. జయదేవ్ మొహంలో నవ్వు మాయమైంది. పండిత్ ఏదో చెప్పదలుచుకున్నాడని అర్థమైంది. ఇద్దరూ అతడి వైపు చూశారు. పండిత్ అన్నాడు, చిన్నపిల్లలు భూతద్దంతో కాగితాన్ని కాల్చడం మీరు చూసి ఉంటారు. సూర్యకిరణాన్ని లెన్స్ ద్వారా కేంద్రీకరించడంతో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అంతవరకు ఒప్పుకుంటారు కదా అన్నాడు. ఒప్పుకుంటాం. అతడి ర్యాక్లో నుంచి ఒక పుస్తకం తీసి పేజీ తిప్పాడు. అందులో బొమ్మ చూపిస్తూ, సూర్యకిరణం నుంచి లేజర్ బీమ్ని ఎలా తయారు చేయవచ్చో ఒక ఆర్టిస్ట్ వేసిన ఊహా చిత్రం ఇది అన్నాడు. ఎంత సన్నటి కిరణంలో నుంచైనా ఆ కిరణపు బాహ్య వెలుగు తరంగాల్ని విడగొట్టగలిగితే అది లేసర్గా మారుతుంది అన్నాడు. అబ్రకదబ్ర కల్పించుకుని, కానీ విమానం కాలిపోతున్నప్పుడు బాగా మబ్బు పట్టి ఉంది అన్నాడు. చీకట్లో కూడా ఈ కిరణాన్ని సృష్టించవచ్చు చెప్పాడు పండిత్. ఎలా? జువాలజీ చదువుకున్న వాళ్లకు క్వాట్ల గురించి తెలుస్తుంది. భూమిలో ఉండే ఒక రకమైన రాళ్ళివి. వీటికి సూర్యశక్తిని తమలో దాచుకునే గుణం ఉంది. జపాన్ వాచీలు సూర్యశక్తితో ఆటోమేటిక్గా తిరగడం కోసం ఉపయోగించేది ఈ రాళ్లనే. వీటిలో నుంచి రాపిడి ద్వారా శక్తి పుట్టించవచ్చు. అయితే ఏదైనా పసరు పోసి కంట్లో ఈ రాయిని సృష్టించగలిగితే పగలంతా అది సూర్యశక్తిని గ్రహించగలుగుతుంది. కొద్దిగా కంటిని రుద్దుకుంటే ఇదిగో ఇలా అని బొమ్మ వేశాడు. క్వార్ట్జ్ నుంచి ఉత్పత్తైన కిరణం రెటీనా కాన్వెక్స్ లెన్స్ మీద పడి లేసర్గా మారి కంటి నుండి బహిర్గతమవుతుంది. ఆ లేసర్ బీమ్ విమానాన్నేంటి, వజ్రాన్ని కూడా కొయ్యగలుగుతుంది. ఫెంటాస్టిక్! నమ్మలేకుండా ఉన్నాను. నేను నమ్మను, కానీ కేవలం ఇది సైన్స్ ద్వారా ఎలా సాధ్యమవుతుంది అన్న వివరణ ఇచ్చానంతే. వీటన్నిటికన్నా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉంది. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. ఏంటది? అమెరికాలో ఒక భవన నిర్మాణం జరుగుతూ ఉంటుంది. 150 మీటర్ల పొడవున్న ఆ హాల్లో 40 లేసర్ బీమ్లు, 1 అంగుళం పొడవు వెడల్పు ఉన్న ట్రిటియం బిళ్ళ కొన్ని లక్షల వాట్ల ఉష్ణాన్ని ప్రసారం చేస్తూ కాలుస్తాయి. దీంట్లో ఆశ్చర్యం లేదు. దాంట్లో ఆశ్చర్యం లేదు, కానీ ఆ మిషన్ పేరేంటో తెలుసా? ఏంటి? శివ అన్నాడు పండిత్. నేను డాడీ, తులసిని ఫోన్లో అంది తులసి. ఏంటి, నువ్వింకా బయలుదేరలేదా? ఫ్లైట్ మిస్ అయింది డాడీ. రేపు బాంబే వచ్చి అక్కడి నుంచి రావాలి. మరి రేపు అక్కడ పరిస్థితి ఎలా ఉందో అనుమానంగా అంది తులసి. కట్ ఇట్ అన్నాడు శ్రీధర్ అట్నుంచి. ప్రయాణం క్యాన్సిల్ చేసుకో. అదేంటి డాడీ, నేను అంటున్న కూతురి మాటల్ని మధ్యలో ఖండిస్తూ, నువ్వు 3-4 రోజుల తర్వాత వస్తే ఇక్కడేం చూడలేవు. 4 రోజుల్లో ఇక్కడి నుంచి అబుదాబి వెళ్ళాలి. అదంతా డ్రై. నేను అక్కడికి వచ్చిన తర్వాత నాతో కలిసి తిరిగొద్దు గాని. అప్పుడైతే తేలిగ్గా అన్నీ చూడొచ్చు. నీకు కోపం వచ్చినట్టుంది డాడీ. అసలు ఏమైందంటే ఇక్కడ విమానం. నాకేం కోపం రాలేదు. ఇప్పుడు 4 రోజులు ఆలస్యంగా వస్తే ఏది తీరిగ్గా చూడ్డానికి వీలు పడదు అంటున్నానంతే అన్నాడు అట్నుంచి శ్రీధర్. మనం అనవసరంగా చిన్న విషయం పెద్దది చేస్తున్నామేమో. దార్కా గురించి, ఈ కంటి కిరణాల గురించి ఊహించుకుని భయపడుతున్నామేమో. ఇంకో సంఘటన ఏదైనా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు కారు దిగుతూ పండిత్. అతడింటికొచ్చి స్నానం చేసి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసరికి ఫోన్ మోగింది. వెంటనే దాన్ని అందుకోలేదు అతడు. తీరిగ్గా తల దువ్వుకుని ఈజీ చైర్లో కూర్చుని తాపీగా రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. చిన్న నవ్వు అవతల నుంచి. జయదేవ్ మొహం చిట్లించి ఎవరు అన్నాడు. నేను శ్రీనివాస్ పిళ్ళైని మృదువుగా వినిపించింది కంఠం. హౌ ఆర్ యూ ప్రొఫెసర్ జయదేవ్? గడియారం టిక్ టిక్ మన్న శబ్దం తప్ప ఇంకేమీ వినబడడం లేదు. నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంది. చదరంగంలో ఎత్తు వేసేవాళ్ళు తమలో తామే ఆలోచించుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నట్టు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ముందు కదిలింది జయదేవ్. చెప్పు. అవతల నుంచి మళ్ళీ నవ్వు. చాలా కాలానికి కలుసుకున్నాం కదూ. 10 సంవత్సరాల పైగా అయింది. అయినా ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది ప్రొఫెసర్ జయదేవ్. టప్ టపా టప్. జయదేవ్ వెన్ను జలధరించింది. ప్రత్యర్థి తెలివితేటలు, బలం అంతా అతడి నవ్వులో కనబడుతుంది. గొంతు దగ్గర ఘాటు పెట్టి రక్తం తోడేస్తూ కూడా నవ్వుతూ ఉండగలిగే క్రౌర్యం. అయినా అది నవ్వే. 24 గంటల నరకం. టప్ టప్ మని. నిజంగానే పిచ్చెక్కిపోయాను జయదేవ్. నీ తెలివితేటలకి నా జోహార్లు. అతడి కంఠంలో అకస్మాత్తుగా మార్పొచ్చింది.
ఈసారి నేను నీతో ఆడుకోవాలనుకుంటున్నాను ప్రొఫెసర్. 24 గంటల బదులు 24 రోజులు. ఈ 24 రోజులు నువ్వు అనుక్షణం ప్రాణభయంతో చావాలి. 24 రోజుల్లో నేను నిన్ను చంపుతాను. 24 గంటల పాటు నేను అనుభవించిన నరకాన్ని నువ్వు 24 రోజులు అనుభవించాలి. 24వ రోజు మరణం ఖాయం. ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్ పిళ్ళై. విశాలమైన రూము మసక చీకటిగా ఉంది. పిళ్ళై లేచి అద్దం దగ్గరకు వచ్చాడు. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే బ్రీఫ్ కేసు ఉంది. అందులో 50 లక్షల పైగా డబ్బుంది. సిద్ధేశ్వరి రూపంలో ప్రజల అజ్ఞానం మీద సంపాదించింది. అతడు అద్దంలో చూసుకున్నాడు. జుట్టు మధ్య నుంచి 2 వైర్లు, భుజం క్రిందికి అక్కడో చిన్న ప్యాకెట్, శరీరంలో అంగంగా మారిపోయిన లోహపు ప్యాకెట్. జీవితాంతం దాన్ని భరిస్తూ తిరగడం ఎంత దుర్భరమో అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. దీనికంతటికీ కారణం జయదేవ్. అతన్ని చంపాలి. సిద్ధేశ్వరి రూపంలో అది చాలా సులభమై ఉండేది. చంపటం మరింత ఆహ్లాదకరంగా ఉండేది. అలా జరగకుండా చేసింది ఇద్దరు. తన గమ్యం ₹1,00,00,000 సంపాదించడం. అది చేరకముందే అడ్డుపడింది ఇద్దరు. వాళ్ళని చంపాలి. దార్కా రక్తంతో గోడ మీద పేర్లు వ్రాసినట్టే పిళ్ళై పెన్తో అద్దం మీద పేర్లు వ్రాశాడు. ప్రొఫెసర్ జయదేవ్, తులసి, దార్కా. తెలివైన వాళ్ళు తాము చంపాలనుకున్న వాళ్ళని కత్తుల ద్వారా కానీ పిస్తోళ్ల ద్వారా కానీ చంపరు. మానసికంగా హింసించి చివరికి ప్రాణం పోయేటట్లు చేస్తారు. శ్రీనివాస పిళ్ళై తెలివైనవాడు చాలా. శ్రీనివాస పిళ్ళై తన ప్రత్యర్థుల్ని చంపడానికి 24 రోజులు గడువు పెట్టుకున్నాడు. దానికి కారణం అతడు అనుభవించిన 24 గంటల బాధ. దార్కా కూడా తన ప్రత్యర్థుల్ని చంపడానికి 24 రోజుల గడువే పెట్టుకున్నాడు. ఈ 24 అన్న సంఖ్యకు ఆ రోజు చాలా ప్రాముఖ్యత లభించింది. కాశ్మోరా నిద్రలేచి ఆ రోజు నుంచి సరిగ్గా 15 రోజులకు ఆ పైన తులసిని బాధించేది 7 రోజులు. మొత్తం కలిపితే 24 రోజులు. తులసి గాని శ్రీనివాస్ పిళ్ళై ఎత్తుకు బలి కాకపోతే కాశ్మోరా వల్ల మరణించేది 24వ రోజు. ఈ లోపులోనే మరణిస్తే తిరిగి అసంతృప్తుడైన కాశ్మోరా ఏం చేస్తాడు? ఈ మారణ హోమంలో మరణించవలసిన 6గురిలో ఎంతమంది మరణిస్తారో, ఇంకా ఎంతమంది అమాయకులు వాళ్లతో పాటు బలి అవుతారో 24 రోజుల కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా తమ ఆయుధాలైన క్షుద్ర శక్తుల్ని, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని సిద్ధం చేసుకుని ప్రత్యర్థుల్ని చంపడం కోసం చదరంగపు పావుల్ని సరిచేసుకుంటున్నారు దార్కా, శ్రీనివాస పిళ్ళైలు. శారద భర్తకు ఉత్తరం రాయడం పూర్తి చేసింది. కూతురి అభినందన తాలూకా ఫోటో కూడా కవర్లో పెట్టి అందించింది. ఆ రోజు పొద్దున్నే తులసి పుట్టినరోజు తాలూకా గ్రీటింగ్స్ పంపాడు శ్రీధర్. ఇంటికి ఫర్లాంగు దూరంలో పోస్ట్ బాక్స్ ఉంది. స్వయంగా పోస్ట్ చేయడానికి బయలుదేరింది శారద. పోస్ట్ చేసి వస్తుంటే ఎదురింటి ముందు లారీ ఆగడం చూసింది. సామాన్లు దింపుతున్నారు. లారీ పక్కనే వాకింగ్ స్టిక్తో ఒక ఆయన నిలబడి ఉన్నాడు. పోస్ట్ కాలనీలో ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. ఆమె లోపలికి వచ్చేసింది. దాదాపు అరగంట తర్వాత కాలింగ్ బెల్ వినిపించింది. ఎదిరింటి ఆయన. నమస్తే. ఆమె గుర్తుపట్టి లోపలికి రండి అన్నది. వద్దొద్దు అన్నాడతను. ఎదురింటికి కొత్తగా వచ్చాను, కొద్దిగా అగ్గిపెట్టుంటే ఇస్తారా? లోపల నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. చాలా దూరం వరకు షాపులు లేవు అన్నాడాయన. శారద నవ్వుతూ తలూపి ఏమైనా కావాలంటే అడగండి, మొహమాట పడవద్దు అంది. కావాల్సి వస్తుందనుకోను, నేనొక్కడే 2 గుప్పెళ్ల బియ్యం వండుకుంటే సరిపోతుంది. ఆయన మాటల్లో తెలుగుదనం ఆమెకు నచ్చింది. లోపలికి రండి అంది అడ్డు తొలగుతూ. మీరొక్కరేనా అడిగింది. అవును అన్నాడాయన వచ్చి కూర్చుంటూ. నా భార్య చనిపోయి 15 సంవత్సరాలైంది. ఓహ్, ఐఎమ్ సారీ. పర్లేదు. అన్నట్టు ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ? డాక్టర్ వెంకట్. పూర్తి పేరు వెంకటేశ్వర్లు అనుకోండి. కొంచెం కట్ చేశాను. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ హిప్నోథెరపిస్ట్ కమ్ సైకియాట్రిస్ట్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. ఆమె ఆసక్తిగా నవ్వింది. హిప్నోథెరపిస్ట్ అనగానే జయదేవ్ జ్ఞాపకం వచ్చాడు. మా అమ్మాయికి తెలిస్తే ఇక ప్రశ్నలతో మిమ్మల్ని వేధించి చంపుతుంది అంది శారద. ఆయన నవ్వారు. నాకు ప్రాక్టీస్ పెరిగే వరకు ఎలాగూ కంపెనీ కావాలి, చంపనివ్వండి అన్నాడు. ఆమె ఏదో చెప్పబోయి ఆగింది తులసి గురించి. కానీ ఇంకా పరిచయం పెరగకుండానే చెబితే బాగోదని ఊరుకుంది. ఆయన చెంప మీద కొట్టుకుని,
దోమలు ఎక్కువ ఇక్కడ అన్నాడు. చాలా ఎక్కువ. ఎన్ని మస్కిటో కాయిల్స్ వాడినా లాభం ఉండటం లేదు. అల్ట్రాసానిక్ రిపెల్లర్ వాడండి, కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి, 150 రూపాయలు ఉంటుంది. శారద నవ్వి ఊరుకుంది. ఆయన లేచి నిలబడ్డాడు. వెళ్ళొస్తాను. ఈరోజు సాయంత్రం 5ంటికి చిన్న పార్టీ ఉంది. మా అమ్మాయి పుట్టినరోజు ఈవేళ. ఓ, ఎన్నో సంవత్సరం వస్తుంది? 21 నిండుతాయి ఇంగ్లీష్ లెక్క ప్రకారం అని ఆగి, డాక్టర్ అంది. మెట్లు దిగుతున్నాయన ఆగాడు. ఆమె కొద్దిగా తటపటాయించి, తులసిని కాస్త పరీక్ష చెయ్యాలి మీరు అన్నది. ఆయన విస్మయంతో, ఏమైంది అన్నాడు. కాస్త పరీక్ష చెయ్యాలి మీరు అంది. పైకి చాలా హుషారుగా ఉత్సాహంగా ఉంటుంది, కానీ ఈ మధ్య ఓ నెల నుంచి అదోలా ఉంది. పైకి కనబడదు, కానీ లోపల ఏదో కుమిలిపోతుందని నా అనుమానం. మీరు సైకాలజిస్ట్ కదా, కొంచెం ఎగ్జామ్ చెయ్యండి. తులసి మనసులో బాధపడుతుందని మీకెలా తెలుసు? ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుందా? రాత్రులు ఏడుస్తూ ఉంటుందా? అన్యమనస్కంగా ఉంటుందా? అలాంటిదేం లేదు డాక్టర్. చాలామంది ఆడపిల్లల కంటే తులసి చాలా హుషారైన అమ్మాయి. మరి మనసులో బాధపడుతుందని ఎలా అంటున్నారు? మీరు సైకాలజీ చదివారా? కూతురి గురించి తెలుసుకోవడానికి ప్రతి తల్లి సైకాలజీ చదవనక్కర్లేదని నేను అనుకుంటున్నాను డాక్టర్ అంది శారద. ఆయన కొద్దిగా దెబ్బతిని తర్వాత బిగ్గరగా నవ్వేస్తూ, సరే సరే చూస్తాను అన్నాడు. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి అంటూ ఎలుగెత్తి అరిచాడు దార్క. అతడి నిలువెత్తు విగ్రహం ప్రాతకాలపు ఎండలో మిలమిల మెరుస్తుంది. అంత క్రితమే అబ్రకదబ్ర ఇంటి నుంచి బయటకు వెళ్లడం అతడు గమనించాడు. ఆ తర్వాత ఆ గడప ప్రాంగణంలోకి ప్రవేశించాడు. చిన్న ప్రహారీ గోడ, 10 గజాల స్థలం. ఆ స్థలంలో అస్తవ్యస్తంగా పెరిగిన మొక్కలు పూర్వపు వాసనల్ని పోగొట్టుకొని పాత ఇల్లు. మాదా కవళం తల్లి, ఒక్క నిమిషం ఉండబ్బి. లోపల నుంచి స్త్రీ కంఠం వినిపించింది. అబ్రకదబ్ర భార్యది. అతడు వేచి ఉన్నది ఆమె కోసమే. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచినాయి. ఆమె వస్తున్న అలికిడి. దార్కా ఊపిరి బిగబట్టి నిలబడ్డాడు. 2 చేతులతోనూ అన్నపు పాత్రని పట్టుకొచ్చిందామె. సౌహార్దము, సౌహిత్యము, సౌహృదయము, సౌభ్రాత్రము, సౌజన్యము నిండిన సోమిదేవమ్మ లాంటి ఆ ముత్తైదువను చూసి అతడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేయబోయి తమాయించుకున్నాడు. తరువాత పూర్వీకులు పఠించిన వేదాంగాల పుణ్యఫలం ఆమె మొహంలో మూర్తీభవించింది. కర్తవ్యం గుర్తొచ్చి క్షణంలో అతడు తేరుకుని చేతులు సాచాడు. అన్నం వంచుతూ ఆమె అన్నది, కుర్రవాడివి, ఇలా ఆయివారం చేసుకోకుండా ఏదైనా పని చేసుకోకూడదా నాయనా? అతడు నవ్వి వెనుతిరిగాడు. గంట తర్వాత తిరిగి వచ్చి తలుపు తట్టాడు. ఆమె అతడిని చూసి ఆశ్చర్యపోయింది. ఏదైనా పనిప్పించు తల్లి, నీ మాటలు నా మీద పని చేసినాయి అన్నాడతడు నమ్రతగా. మాట వరుసకన్నాను, నేనేమివ్వగలను? అలా అనకమ్మా. ఈ రోజు నుంచి యాయవారం చేయడం మానేశాను. మొదటి రోజు పని మీ ఇంటి నుండే ప్రారంభిస్తాను. అది శుభప్రదం, కాదనకు. ఆమె తటపటాయించి, ఏం పని ఉంది మా ఇంట్లో అంది సందిగ్ధంగా. ఈ మొక్కలు పీకడం కూడా పనేగా అన్నాడతను. ఆమెకి ఆలోచన నచ్చినట్టుగా, సరే సరే అంతా శుభ్రం చేయి, ఓ 3 రూపాయలు ఇస్తాను అని లోపలికి వెళ్ళబోతూ వెనుతిరిగి, మధ్యాహ్నం బాగా ఎండగా ఉంటుంది, మా ఇంటి భోజనమే చేద్దుగానిలే అన్నది. అతడు పని ప్రారంభించాడు. మొక్కలు పీకుతూ పోసాగాడు. అరగంట తర్వాత మొక్కల్లో చిక్కుకుని దొరికినాయి. కిటికీలో నుంచి ఉండ చుట్టి బయట పడేసిన తల వెంట్రుకలు. అవి తీసుకుని అతడు బయటకొచ్చేశాడు. నల్లంచి పిట్ట రక్తము, గాడిద లద్దె, తెల్ల కిరసనాయలు, పోర్టులైను కలిపి ఉడకబెట్టి ప్రయోగం చెయ్యాలి. వారం రోజులు మౌనంగా ఆవాహన చెయ్యాలి. 22 రోజులు శుష్కించి రోగి కన్ను మూస్తుంది. డాక్టర్ దాన్ని మరణం కింద నిర్ధారణ చేస్తాడు. నిజానికది మరణం కాదు, ముద్ర. బంధువులు శవాన్ని శ్మశానంలో పాతిపెడతారు. ఆ రాత్రి మంత్రగాడు దాన్ని వెలికి తీస్తాడు. ఆ శవాన్ని స్నానం చేయించి పూజ చేస్తాడు. తరువాత ఆ శవానికి అతడికి 20 నిమిషాల పాటు వాగ్వివాదం జరుగుతుంది. శవం అతడిని దగ్గరకు చేరనీయదు. క్షుద్రశక్తుల మీద ఆధిపత్యం సంపాదించిన మంత్రగాడు మాటల్లో మభ్యపెట్టి శవం కాలు పట్టుకుంటాడు. పాదం దగ్గర ఉన్న బచనిక అన్న నరాన్ని సన్నటి ఇనుప రంపంతో కత్తిరిస్తాడు. అప్పుడు అది మరణిస్తుంది. ఈ మొత్తం ప్రయోగాన్ని పాతాళ కుట్టి అంటారు.
మే ఐ కమిన్? డాక్టర్ వెంకట్ తలెత్తి ఎస్, ఎవరు మీరు అన్నాడు. మీరు సైకాలజిస్ట్ కదా, నేనెవరో చెప్పుకోలేరా? అతడు అర్థం కానట్టు చూశాడు. ఆమె నవ్వి కేకు ముక్క ఉన్న చేతిని ముందుకు సాచింది. ఓ తులసి అన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ అందామె కూర్చుంటూ. అమ్మ చెప్పింది మీరు కొత్తగా వచ్చారట కదా, విష్ యూ హ్యాపీ ప్రాక్టీస్ డాక్టర్. థ్యాంక్ యూ అని డాక్టర్ అటు ఇటు చూశాడు. ఏంటి చూస్తున్నారు? పుట్టినరోజు బహుమతిగా ఏమి ఇవ్వాలా అని. అబ్బెబ్బే ఏమి వద్దు డాక్టర్ అంది తులసి నొచ్చుకుంటూ. దానికోసం కాదు నేను కేక్ తెచ్చింది అంది. ఆ మాటలు పట్టించుకోకుండా అతడు అటు ఇటు చూశాడు. బల్ల మీద ప్యాకెట్లో చుట్టి ఉంది, అది తీసి అందించాడు. ఏంటది? మస్కిటో రిపెల్లర్, దోమల్ని పారద్రోలేది. ఆమె విప్పి చూసి ఎలా అంది. అల్ట్రాసానిక్ ధ్వని తరంగాల ద్వారా సెకనుకి 20,000 తరంగాల కన్నా ఎక్కువ వేగంతో వచ్చే తరంగాన్ని అల్ట్రాసానిక్ వేవ్స్ అంటారు. అవి మనం వినలేం, దోమలు విని భరించలేక పారిపోతాయి. 20,000 దాటితే అల్ట్రాసానిక్, 20 లోపులో అయితే ఇన్ఫ్రాసానిక్ అని ఆగి తులసి సాలోచనగా 20 కన్నా తక్కువ తరంగాల్ని మనిషి గొంతు సృష్టించలేదా అంది. లేదు, కొన్ని ప్రత్యేకమైన అక్షరాలు హ్రీం హ్రీం అన్నవి 20 కన్నా తక్కువ తరంగాల్ని సృష్టించగలిగితే అది ఎదుటి మనిషిని చంపుతుందా ఇన్ఫ్రాసానిక్ వేవ్స్ ద్వారా? డాక్టర్ నవ్వి క్షుద్రశక్తుల్ని నమ్ముతున్నావా నువ్వు అని అడిగాడు. లేదు లేదు, నెవర్ అంది తులసి. హేతువాదం గురించి మా అమ్మ ఇలానే వాదిస్తుంది అని నవ్వింది. అంతలోనే జ్ఞాపకం వచ్చినట్టు లేచి, పార్టీకి టైం అయిపోయింది డాక్టర్, ముందు మీకు స్వీట్ ఇవ్వాలని ఇంకా నేను కొయ్యకుండానే పట్టుకొచ్చాను అని వెళ్ళబోయింది. నీ ప్రజెంటేషన్ అన్నాడు. ఆమె ప్యాకెట్ తీసుకుంది. ఇంకోసారి థ్యాంక్స్, చాలా విలువైంది ఇచ్చారు. విలువైంది కాదు, 150 రూపాయలు మాత్రమే. ఆమె వెళ్ళిపోయింది. స్ప్రింగ్ డోర్స్ ఆమె వెనకే మూసుకుపోయాయి. పార్టీ బాగా జరిగింది, అందరూ వచ్చారు. శ్రీధర్ ఒక్కడే లేడు. అయితే శారద దాన్ని బయటపడనివ్వలేదు. ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తున్నాడన్న సంతృప్తి. పార్టీలో పెళ్లి ప్రసక్తి వచ్చింది. తెచ్చింది అబ్రకదబ్రయే. తులసి వంగి కేకు ముక్కలు కోస్తుంటే చెవి దగ్గర రహస్యంగా 21వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం అదృష్టమని సంఖ్యాశాస్త్రం చెబుతుంది, ఎందుకో తెలుసా అన్నాడు. తులసి చురుగ్గా కళ్ళెత్తి ఎందుకు అంది. 2 కన్నా 1 తక్కువది, 2కి ఎడమ వైపు ఉంటుంది. ఆ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే మొగుడు 1 అంకెలాగా 2కి అణుగుమణిగి ఉంటాడు. ఇంకే సంఖ్యకి ఇది లేదు. 20లో చేసుకుంటే మరీ మంచిదిగా పండిత్ అడిగాడు. అప్పుడు మొగుడు వ్యక్తిత్వం 0 అవుతుంది. అందరూ గొల్లుమన్నారు. అప్పటికే తులసి మొహం బాగా ఎర్రబడింది. నేనసలు పెళ్లి చేసుకోను అంది రోషంగా. ఆ వయసులో అందరూ అలా అన్నవారే అన్నాడు డాక్టర్ పార్థసారథి. నా స్వానుభవం మీద చెబుతున్నాను. పెళ్లి చేసుకున్న మొగాడి కన్నా చేసుకోని మగవాడు 365 రెట్లు అదృష్టవంతుడు అన్నాడు జయదేవ్. నేనన్నది ఆడవాళ్ల సంగతి డాక్టర్. విజ్ఞానంలో ప్రగతి సాధించడం సైన్స్. వీటన్నిటికన్నా తన సంసారాన్ని సరిగ్గా చూసుకోవడం, పిల్లల్ని కనడం, వీటిలో ఎక్కువ సంతృప్తి లభిస్తుంది స్త్రీకి. మిగతా వాళ్ళకి వినబడకుండా అబ్రకదబ్రా పార్థసారథితో పిల్లల్ని కనడం సైన్సులో ఏ భాగం గురుగారు? ఫిజిక్సా, కెమిస్ట్రీనా, జువాలజీనా అని అడిగాడు. పార్థసారథిని ఏడిపించడం అబ్రకదబ్ర దినచర్యల్లో ఒకటి. ఇతడిక్కడిలా సంతోషంగా జోకులేస్తుంటే అక్కడ అతడి భార్య పక్క మీద అటు ఇటు పొర్లుతోంది. ముందామెకి బాగా దాహం వేసింది. వెళ్ళి తాగింది. 5 నిమిషాల తర్వాత మళ్లీ దాహం వేసింది. అరగంటలో తను దాదాపు 15 గ్లాసుల నీరు తాగడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. వచ్చి పడుకున్నాక కొంచెం సేపటికి కుడివైపు పక్కటెముకల క్రింద భగ్గున మండుతున్న భావన. ఆమె పళ్ళు బిగించి బాధను అణుచుకుంది. ఆ తర్వాత 5 నిమిషాలకి ఓ చిత్రం జరిగింది. నోట్లోకి లాలాజలం విపరీతంగా రాసాగింది. ఆమె పక్క మీద నుంచి లేవబోయింది. కానీ ఏదో అదృశ్య శక్తి నొక్కి పెట్టినట్టు నిస్త్రాణతతో లేవలేకపోయింది. చాలా బలవంతం మీద లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. కళ్ళు తిరిగాయి. మోచేతుల దగ్గర సూదులతో పొడుస్తున్న బాధ. అతి బలవంతం మీద మరో అడుగు వేసి కుప్పగా కూలిపోయింది. అదే సమయానికి దార్కా మొదటి అంకం పూర్తి చేసి శ్మశానంలో 2వ వాయువు ప్రయోగానికి సిద్ధపడ్డాడు. వెధవ జోకులేయకు
అన్నాడు పార్థసారథి. ఏది జోకు? పిల్లల్ని కండమా సైన్సా? అడిగాడు అబ్రకదబ్ర. శారద ఐస్ క్రీం తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళింది. ఈ సంభాషణ వింటున్న తులసి మొహం క్రమక్రమంగా పాలిపోవడం అక్కడెవరూ గమనించలేదు. ఆమె పెదవులు ఎందుకో సన్నగా వణుకుతున్నాయి. భయంతో వేళ్ల చివర్లు కంపిస్తున్నాయి. అస్పష్టమైన వ్యధని కళ్ళు సూచిస్తున్నాయి. ఆమె తల్లి అనుకుంటున్నది కరెక్టే. ఆమె ఏదో బాధపడుతుంది. దేనికో. తులసిని చేసుకోబోయే కుర్రవాడు తెలివైనవాడు, జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయం ఉన్నవాడు అయి ఉండాలి అన్నాడు జయదేవ్. అప్పుడు వినబడింది నవ్వు, తులసిది. అతడు తులసి వైపు చూశాడు. ఏ, నేను చెబుతున్న దానిలో తప్పేమైనా ఉందా అని అడిగాడతను. తులసి ఇంకా నవ్వసాగింది. ఆమె మామూలుగా నవ్వడం లేదని, అందులో హిస్టీరియా లక్షణాలున్నాయని మొదట గ్రహించింది జయదేవ్. అడుగు ముందుకేసి తులసి అన్నాడు. తులసి తలాడిస్తూ మరింత బిగ్గరగా నవ్వసాగింది. ఈ లోపులో ట్రేలో ఐస్ క్రీంలు అక్కడికి పట్టుకొచ్చింది శారద. తులసి నవ్వుతూ ఉండడం, అందరూ ఆమె వైపే చూస్తూ ఉండడం చూసి ఆమె ఆందోళనగా ఏమైంది అంది. ఎవరూ మాట్లాడలేదు. పెళ్ళి అంది తులసి నవ్వు మధ్య. మళ్ళీ తెరలు తెరలుగా నవ్వు. జయదేవ్ అడుగు ముందుకేసి తులసి చెంప మీద ఫట్మని కొట్టాడు. ఆమె నవ్వు ఆగిపోయింది. కానీ అది ఏడుపులోకి దిగింది. చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది. శారద ఆ దృశ్యాన్ని చూసి ట్రే వదిలేసింది. భళ్ళుమనే శబ్దంతో ఐస్ క్రీం కప్పులు బద్దలయ్యాయి. మళ్ళీ నిశ్శబ్దం. అబ్రకదబ్ర తులసితో ఏదో అనబోయి జయదేవ్ సంజ్ఞతో ఆగిపోయాడు. జయదేవ్ చేతి వేళ్లు తులసి తల నిమరసాగాయి. అందులో రిథం ఆమెను తాత్కాలికమైన ట్రాన్స్లోకి పంపింది. 5 నిమిషాల తర్వాత ఆమె కళ్ళు విప్పింది. ఎలా ఉంది జయదేవ్ అడిగాడు. తులసి ఆశ్చర్యంతో ఏమైంది నాకు అన్నది. పార్థసారథి చెప్పబోతూ ఉంటే జయదేవ్ ఏం కాలేదు, నిద్ర వస్తుందన్నావు అన్నాడు. సారీ అంకుల్ అంది తులసి నవ్వి. అలా అనిపించింది. అక్కడున్న వాళ్ళందరూ మొహామొహాలు చూసుకున్నారు. వాతావరణాన్ని మామూలుగా మార్చడం కోసం జయదేవ్ శారద వైపు తిరిగి ఇంకా ఐస్ క్రీం ఉందా అని అడిగాడు. శారద తెప్పరిల్లి ఉంది, తెస్తాను అని లోపలికి వెళ్ళింది. టెన్షన్ రిలాక్స్ అయింది. పూర్వపు వాతావరణం నెలకొంది. ఐస్ క్రీం కప్పులు బ్రద్దలైన శబ్దంతో ఆగిపోయిన సాలెపురుగు తిరిగి బల్ల కింద గూడుని జాగ్రత్తగా అల్లసాగింది. శ్రీనివాస పిళ్ళయ్య కారు సత్రం ముందు ఆగింది. దార్కా గురించి వాకబు చేయడం కోసం. సత్రం గుమాస్తా జవాబు ఒక్కటే, ఎక్కడో పని దొరికిందట గాంధీ స్ట్రీట్లో, అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే శ్రీనివాస్ పిళ్ళై జయదేవులా తిరిగిపోలేదు. ఆలోచించాడు. సిద్ధేశ్వరి రూపంలో ఉన్నప్పుడు దార్కా అన్న మాటలు గుర్తున్నాయి. తులసి మీద కాశ్మోరా ప్రయోగాన్ని విఫలం చేసిన వాళ్ల కోసం అతడు వెతుకుతున్నాడు. వాళ్ళు దొరికి ఉంటారు ఈ పాటికి. అతడికి దొరికిన పని అంటే వాళ్ళని చంపడం. గాంధీ స్ట్రీట్ అంటే విద్యాపతి. అతడి కారు విద్యాపతి ఇంటివైపు సాగిపోయింది. దాదాపు 4 గంటలు వేచి ఉన్న తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో దార్కా కనబడ్డాడు. అయితే వెంటనే అతడిని పలకరించలేదు పిళ్ళై. అతడిని అనుసరించాడు. ఆ మరుసటి రోజు అబ్రకదబ్ర ఇంటికి వెళ్లడం, అతడి భార్య వెంట్రుకలు సేకరించడం అంతా దూరం నుంచి గమనించాడు. శ్మశానంలో దార్కా మొదటి అంకం పూర్తి చేసి బయటకు వస్తుంటే కారులో వెనక నుంచొచ్చి ఆగి హలో దార్కా అన్నాడు. దార్కా తన పేరు విని స్థాణువయ్యాడు. అతడు సిద్ధేశ్వరిని గుర్తించలేదు. అసలు ఆ 2 రూపాలకి పోలిక లేదు. ఎవరు నువ్వు? నీ స్నేహితుణ్ణి. బాగా జరిగిందా ప్రయోగం? ఏ ప్రయోగం? అబ్రకదబ్ర భార్య మీద చేతబడి. దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పిళ్ళై నవ్వి నేను నీ స్నేహితుడినని చెప్పానుగా, అందుకని వాళ్ళు నా శత్రువులే. నువ్వు వాళ్ళని తొందరగా చంపు. ఆ మాటలతో దార్కా తేరుకున్నాడు. నా పేరు మీకెలా తెలిసింది? మీరెవరు అన్నాడు అనుమానంగా చూస్తూ. చెప్తాను, ముందిది చెప్పు. తులసి మీద కాశ్మోరా ప్రయోగం ఇంకా ఎన్నాళ్లలోపు జరుగుతుంది? ఇంకా దాదాపు 15 రోజుల్లో కాశ్మోరా నిద్రలేస్తుంది. ఆ తర్వాత 7 రోజులు. శ్రీనివాస పిళ్ళై కారు స్టార్ట్ చేశాడు. దార్కా ఏదో అనబోతూ ఉంటే కారు ముందుకు సాగిపోయింది. దార్కా నుదురు చిట్లించి అటువైపు చూశాడు. తన గురించి ఇంత తెలుసుకున్నది ఎవరు? మిత్రుణ్ణి అంటాడు. మరి మిత్రుడైతే తులసిని చంపే కాశ్మోరా గురించి ఎందుకు వాకబు చేశాడు? దార్కా క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. ఆ వ్యక్తి మొహం తన జ్ఞాపకాల్లో ముద్ర పడడం కోసం. ఒక్కసారి అలా ముద్ర పడితే
ఎప్పటికైనా పనికొస్తుందది. శ్రీనివాస పిళ్ళై ఇంటికొచ్చిన తర్వాత ఉత్తరం రాశాడు. డియర్ శ్రీధర్, మీ హితోభిలాషులలో నేనొక్కణ్ణి. బిస్తా నుంచి దార్కా అనే మంత్రగాడొచ్చాడు. తులసి మీద కాశ్మోరాన్ని ప్రయోగించడానికి అతడు ప్రయోగం చేస్తున్నాడు. తులసికి అనారోగ్యం మొదలవగానే శ్మశానానికి వెళితే నా మాటలు నిజమని తెలుస్తాయి. అక్కడ క్షుద్రదేవతల్ని ఆవాహన చేస్తూ ఆ మంత్రగాడు కనబడతాడు. తరువాత ఏం చేయాలో మీకు తెలుసు. నా మాటలు నిజమని రుజువు చేయడానికి తులసికి రాబోతున్న అనారోగ్యమే తార్కాణం. త్వరపడండి. శారదకు 2 రోజుల తర్వాత ఈ ఉత్తరం చేరింది. శ్రీధర్ పేరు మీద వచ్చే ఉత్తరాన్ని రీడైరెక్ట్ చేస్తుంది శారద సాధారణంగా. కానీ శ్రీధర్ స్వదేశం వచ్చే రోజు దగ్గర పడింది కాబట్టి వచ్చిన తర్వాత ఇవ్వొచ్చులే అని బల్ల మీద పెట్టింది. ఆ మరుసటి రోజు దాన్ని చూసిన తులసి అది గాలికి ఎగిరిపోకుండా పుస్తకాల మధ్య పెట్టింది. విన్నారు కదా? ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహిక 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.